నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ మహాలక్ష్మి. మనం ఈ రోజు రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ ఆలయం కోరుకొండ రోడ్డు మార్గ మధ్యంలోని రామకృష్ణ మఠం ఎదురుగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. ఈ ఆలయ విశేషాలు, విశిష్టతలు మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఆలయాన్ని సందర్శించడానికి రాజమండ్రి చుట్టుప్రక్కల ఉన్న పరిసర ప్రాంతాల నుండి ప్రజలే కాకుండా ఇంకా చుట్టుప్రక్కల చిన్న చిన్న గ్రామాల నుండి వచ్చే భక్తుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎంతో దూరం నుండి వచ్చి భక్తులు విశేషంగా అభిషేకాలు, అర్చనలు చేయించుకుని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం నాగుల చవితికి కూడా ఇక్కడికి వచ్చి చవితి పూజ చేస్తూ ఉంటారు. సాధారణంగా పుట్టలున్న చోట దగ్గరికి మాత్రమే వెళ్లి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న నాగబంధాలకి, నాగుల ప్రతిష్టకి కూడా అభిషేకాలు చేసి చలివిడి పానకాలు ఇచ్చుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి నెల వచ్చే పంచమికి, షష్ఠికి, కృతికా నక్షత్రానికి విశేషంగా ఆలయంలో భక్తులు వచ్చి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఇక్కడికి వచ్చి పాలు పోస్తే వెంటనే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఎప్పుడు అసలు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోగానే ఇబ్బంది అది తొలగిపోయినట్టు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కొక్క వారం మిస్ అయినా ఇంచుమించు ప్రతి వారం నేను పాలు పోయడానికి ఇక్కడికి వస్తాను. మాకు ఈ ఊరే అండి, రాజమండ్రి. ఇక్కడ ఈ లోకలే అండి మాది. కానీ మేము ఎప్పటి నుంచో చిన్నప్పుడు, మా పిల్లలు చిన్నప్పటి నుంచి అలా వస్తానే ఉన్నామండి. ఇప్పుడు అలా వస్తానే ఉన్నామండి. కానీ చచ్చిపోయిన దేవుడు, చాలా నమ్మకం అండి దేవుడు అంటేని. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. మొత్తం రాజమండ్రికి ఈ దేవుడే బాగా ఎక్కువండి. బాగా అంటే ఇక్కడ బాగా నిలిచాడండి భగవంతుడు. ఈ స్వామి ఇక్కడ నిలిచాడండి. అందుకనేసి మామూలుగా ప్రజలకు అందరికీ బాగా ఇంట్రెస్ట్ అండి. దేవుడు అంటే చాలా సత్యం ఉందండి దేవుడి దగ్గర. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారండి. అనుకున్న కోరికలు నెరవేరుస్తాయండి స్వామిని నమ్ముకుంటేని. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికి 5 రోజులు ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య గీతాలు, భజనలు. మొదటి రోజు అయితే అయ్యప్ప స్వామి పడిపూజతో మొదలు పెడతారు. ఆ తర్వాత నృత్యాలు, నాట్యాలు, భజనలు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించుకుని ఆఖరి రోజున అంటే 5వ రోజున అన్నప్రసాదంగా అన్న వితరణ చేస్తూ ఉంటారండి. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే మామూలుగా ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోనన్నా ఉన్న విశిష్టత ఏంటంటే వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంటాయి. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇచ్చే వరాలని చెప్పచ్చు. అంతేకాకుండా ఇక్కడ మరొక విశేషం అంటే అనేక వృత్తి వ్యాపారాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా తొలగుతాయి. ఏదైనా మొక్కుకొని సంతాన విషయంలో కావచ్చు, వివాహాల విషయంలో కావచ్చు, ఆ మొక్కులు ఖచ్చితంగా తీరుతాయి. వాటితో పాటు మనకి వ్యక్తిగత ఎదుగుదల అంటే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది. దీనికోసం కూడా ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి 11 గంటల వరకు విశేషమైన అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఇంకా ప్రత్యేకమైన తిథి ఏంటంటే షష్ఠి రోజున, పంచమి రోజున, కృతికా నక్షత్రం ఇలాంటి విశేషమైన రోజుల్లో ఇంకా మరిన్ని అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు భక్తులు. అలాగే ఇక్కడ ఉన్న మరొక విశేషం ఏంటంటే స్వామివారి కళ్యాణోత్సవం. ఎవరైనా వివాహం కాని వాళ్ళు కానీ, కుజదోషములు ఉన్న వాళ్ళు కానీ, గ్రహ పరిహారాలు కావాలి అనుకున్న వాళ్ళు కానీ స్వామివారికి ప్రత్యేకంగా కళ్యాణోత్సవాలు చేస్తూ ఉంటారు ప్రతి మాసం కూడా. అది ఏంటంటే కృతికా నక్షత్రంలో షష్ఠి తిథి రోజున ఇలాంటి విశేషమైన రోజుల్లో స్వామివారికి ప్రత్యేకమైన పూజలతో పాటు కళ్యాణోత్సవం కూడా చేస్తూ ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు కూడా, ప్రతి మంగళవారమే కాకుండా ప్రతి వారంలో 7 రోజులు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అది కూడా తెల్లవారుజామున 5 గంటల నుండి 8 గంటల వరకుని. ఆలయ విశేషాల్లో ముఖ్యమైనది ఏంటంటే మంగళవారం. ఈ మంగళవారంలో అయితే 3 గంటల నుంచి 11 గంటల వరకు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. నేను ఈ గుడికి మా నాన్నగారు 1959వ సంవత్సరం నుంచి కూడా ఈ గుడిని కళ్యాణము అలాగే షష్ఠి మహోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది మాకు. అలాగే మా నాన్నగారు తర్వాత కూడా నేను, మా తమ్ముడు విసిపల్లి శ్రీనివాస ఇద్దరం కూడా, అలాగే మా బంధువర్గము, మా స్నేహితులందరినీ కలుపుకుని ప్రతి ఏటా కూడా ఎంతో ఘనంగా చేయటం మాకు ఇది ఒక ఆనవాయితీగా ఉంది. అలాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మా ఇలవైపు కింద కూడా మేము కొలుచుకోవటం కంపల్సరీ. ఫస్ట్ కళ్యాణం మా కుటుంబం నుంచే చేయటం ప్రతి ఏటా కూడా. అలాగే ఫస్ట్ అభిషేకం కూడా మా పేరు మీద జరుగుతుంది. అభిషేకం కూడా పూర్వకాలం ఇది అంతా కూడా అడవిలో ఉండేది కాబట్టి బ్రాహ్మిన్స్ ఎవరు ఉండేవారు కాదు. మేమే గుడిలోకి వెళ్ళి అభిషేకం చేయటం, భక్తులు ఏమైనా వస్తే పాల ప్యాకెట్లు వేయటం అన్నది జరుగుతుంది కాబట్టి
అదే ఆచారాన్ని ఈరోజు కూడా షష్ఠి రోజు నేనే లోనికి వెళ్ళి అభిషేకం చేస్తారు. ఫస్ట్ అభిషేకము. ఈ మెయిన్ ఏంటంటే ఈ గుడికి మెయిన్ మహిమ ఏంటంటే ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే పెళ్లి కాని స్త్రీలు పెళ్ళిళ్ళు అవుతాయని, అదే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారని, ఏమైనా చెవిటి మోగ అవయవాలు ఏమైనా ఉంటే అవి స్వామిని దర్శించుకుంటే అవి పోతాయని ఒక నమ్మకం ఉంటుంది. అందుకే చాలామంది వేలాది మంది భక్తులు ఉపవాసంతో వస్తారు. ఇప్పుడు కూడా జనం చాలామంది ఉన్నారు. అయినా ఎంతో ఓపికగా సహనంగా దర్శనం చేసుకుని పచ్చి మంచిలు కూడా తాకుండా దర్శనం చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా మేము కమిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేసాం. ఈ ఆలయం విశేషం ఏంటంటే ఎన్నో దశాబ్దాలుగా, అంటే ఇక్కడ దాదాపుగా 65 సంవత్సరాలుగా ఈ ఆలయం వెలిసిందని చెప్పొచ్చు. ఇది స్వయంభూగా వెలిసిన ప్రతిష్ట అని కూడా చెప్తున్నారు కొంతమంది భక్తులు. ఒక్కరి ఆధ్వర్యంలో కాదు, అందరి భక్తులు కలిసికట్టుగా నిర్వహిస్తున్న ఆలయం ఇది. ఈ మధ్యనే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ స్వామిని మీరు కూడా దర్శించుకోవాలంటే ఖచ్చితంగా రాజమహేంద్రవరం రావాల్సిందే. ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో చిన్నపిల్లలు కొంతమందికి చెవిపోటు, కన్ను కంప్లైంట్ ఇలాంటివి కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి. ఆ కంప్లైంట్స్ కూడా రెక్టిఫై అవ్వాలి అంటే ఇక్కడ కొన్ని అభిషేకాలు చేయించుకోమని ఇక్కడ పురోహితులు చెప్తూ ఉంటారు. ఆ అభిషేకాల వల్ల గ్రహ దోషాలన్నీ పోయి ఖచ్చితంగా వాళ్ళకి చెవిలో ఉన్న కంప్లైంట్ కానీ, కన్ను కంప్లైంట్ కానీ ఇలాంటివి కూడా రెక్టిఫై అవుతున్నాయంట. స్త్రీలకైతే గర్భకోశ వ్యాధులకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు కూడా ఇక్కడ పరిష్కారం అవుతున్నాయి. అది గ్రహశాంతులు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అలాంటివి కూడా ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయ విశేషాలను భక్తులని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు డాక్టర్ శ్రీదేవి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారండి టెంపుల్ కి? నాకు వీలైనప్పుడల్లా వస్తూ ఉంటాను. చాలా పురాతనమైన టెంపుల్ ఇది, చాలా మహిమాన్వితమైన టెంపుల్ కూడా. ఇక్కడ అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు స్వయంభూగా వెలిసిన టెంపుల్ అని పురాతనంగా కొలుస్తున్న టెంపుల్ ఇది. ఈ టెంపుల్కి భక్తులు అసలు ఏది కోరుకున్నా కూడా వాళ్ళు కోరిన కోరికలు తీర్చే టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. రాజమండ్రిలో అంటే మన సుబ్రహ్మణ్య స్వామిని మామూలుగా 5 పడగలతో చూస్తాము, లేకపోతే 2 పడగలతో చూస్తాము. ఇక్కడ నాగబంధం కింద అల్లుకుని ఉన్న శివుడితో కలిపిన శివలింగాన్ని కూడా మనం చూస్తాము. ఇక్కడ ఇది చాలా అరుదైన దేవాలయము. ఈ దేవాలయంలో ప్రసిద్ధి చెందింది. తర్వాత ఇక్కడికి వచ్చి మీరు కోరుకున్న కోరికలనేవి కూడా తీరే దేవాలయం. చిన్నప్పటి నుంచి ఈ గుడి నాకు ఫేమస్ అండి, నాకు నమ్మకం అండి. ఈ గుడి దగ్గర ఏం చేస్తున్నా నమ్మకంగా అనుకున్నా అన్ని జరుగుతాయండి. పిల్లలు పుట్టలేని వాళ్ళు పిల్లలు పుడతారండి. చాలా మంచిగా నమ్మకమైన దేవుడు అండి, చాలా మంచిది. అసలు చాలా ఎంత దూరం నుంచో కూడా వస్తాను. ఇప్పుడు నేను చాలా దూరం నుంచి వచ్చానండి, ఇక్కడే ఉండేదాన్ని. ఎక్కడ కోరి మార్కెట్ దాటి లక్ష్మీనరసింహ గుడి దగ్గర నుంచి వచ్చానండి నేను. నాకు ఈ దేవుడి నమ్మకం అండి. ఇవండి ఈ ఆలయ విశేషాలు. మరొక్కసారి రాజమహేంద్రలోని విశిష్ట ఆలయాల గురించి, పురాతన కట్టడాల గురించి మళ్లీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.